కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా వస్తున్నటువంటి 16 రైల్వే స్టేషన్లో ఇప్పటివరకు మనకు 9 రైల్వే స్టేషన్లు పూర్తయ్యాయి ఫ్రెండ్స్. 10వ రైల్వే స్టేషన్ పూర్తి రావడానికి సిద్ధంగా ఉంది. ఆ స్టేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు వీడియో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరినీ మోసపోతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. కొత్తపల్లి మనోహరాబాద్ 150 కిలోమీటర్ల రైలు మార్గంలో భాగంగా ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి 10వ రైల్వే స్టేషన్ మన కుమ్రవెల్లి దేవస్థానం రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ స్టేషన్ నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తిలోనికి వచ్చాయి. త్వరలోనే మనందరికీ అందుబాటు రాబోతున్నది ఈ కుమ్రవెల్లి దేవస్థానం రైల్వే స్టేషన్. ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. అలాగే ఏ స్టేషన్లో చూసినా కూడా మనకు వెయిటింగ్ హాల్స్ అనేది రూమ్స్ లాగా ఉండేటివి. ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం నేను చూసింది అయితే మాత్రం ఓపెన్ హాల్లోనే చూసాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతినిత్యం 50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ వీలుగా నిర్మించినటువంటి ఓపెన్ హాల్, వెయిటింగ్ హాల్. ఇది ఓపెన్ ఏరియా ఉంటుంది, మొత్తం రూమ్స్ లాగా ఉండకుండా వెయిటింగ్ హాల్ వచ్చేసి. ఆల్రెడీ ఇక్కడ రూప్ టాప్ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ మనకు సింగిల్ ప్లాట్ఫామ్, సింగిల్ రైల్వే ట్రాక్ కాబట్టి ఒకటే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ పైన రూప్ టాప్ బాక్స్ కూడా మొత్తం పూర్తి అయిపోయాయి. వీటిపైన ఏదో నేమ్ బోర్డ్స్ పైన నేమ్ మాత్రం రావాల్సి ఉంది. కొత్తపల్లి టు మనోహరాబాద్ 150 కిలోమీటర్ రైలు మార్గంలో మనకు మొత్తం 16 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఈ 16 రైల్వే స్టేషన్లో మనకు ఇప్పటివరకు 9 రైల్వే స్టేషన్ మాత్రమే పూర్తయ్యాయి. ఈ 10వ రైల్వే స్టేషనే ఈ కొమరవెల్లి దేవస్థానం రైల్వే స్టేషన్. మనం కొత్తపల్లి నుంచి బయలుదేరినప్పుడు మనకు వచ్చేటువంటి 10వ రైల్వే స్టేషన్ ఈ కొమరవెల్లి ఆల్ట్ రైల్వే స్టేషన్. అలాగే మనం మనోహరాబాద్ నుంచి ట్రైన్లో బయలుదేరి వచ్చినప్పుడు మనకు వచ్చే 6వ స్టేషనే ఈ కొమరవెల్లి దేవస్థానం రైల్వే స్టేషన్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం పనులు ప్రారంభమైనప్పుడు ఈ కొమరవెల్లిలో స్టేషన్ ఏర్పాటు అనేది అలాట్ చేయలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దృష్టిలో పెట్టుకొని ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న దాన్ని పరిలోకి తీసుకొని ఇక్కడ స్టేషన్ ఏర్పాటుకు ఓకే చెప్పారు. ఇది ఆలయానికి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొమరవెల్లి ఆలయానికి కొమరవెల్లి దేవస్థానం రైల్వే స్టేషన్ జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కొమరవెల్లి దేవస్థానంలో ఈ వెయిటింగ్ హాల్ నిర్మాణం ఓపెన్ హాల్లో రావడం బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి ఎన్ని లక్షల మంది భక్తులు ప్రతినిత్యం వస్తారో వారిని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ మనకి వెయిటింగ్ హాల్ అనేది ఓపెన్ హాల్ నిర్మాణం జరిగింది. ఈ రూప్ టాప్ బాక్స్ ఇక్కడ మొత్తం పూర్తయిపోయాయి. ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఈ స్టేషన్ సంబంధించినటువంటి సైడ్ వాల్స్ ఏదైతుందో వాటి నిర్మాణం కూడా పూర్తయిపోయి కలరింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే మనందరికీ అందుబాటు రాబోతున్నటువంటి కొమరవెల్లి దేవస్థానం రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.